నా మీద కోపం వచ్చిందా? నా మీదే అందరికీ కోపం వచ్చింది. అందరికీ నువ్వంటే ఇష్టం లేదు, కానీ నాకు కూడా అంతే అనుకుంటున్నావా? నేను ఈ చేత్తో నిన్ను కొట్టాను. అయితే ఏమైంది జయమ్మ? నీకేమీ బాధని పెంచలేదా? వాళ్ళందరూ ఒక ఎత్తు, నేనొక ఎత్తు. ఎప్పుడు నిన్ను వెనకేసుకొచ్చే నేను ఇవాళ మొత్తం కుటుంబం ముందు నీ మీద చేయి చేసుకున్నాను. మీరు నన్ను కోపంతో కొట్టుంటే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తారు? కారణం చెప్పాల్సిన అవసరం నాకుంది. నాకు కారణం అవసరం లేదు జయమ్మ, మీకు హక్కు ఉంది. నేనే గనక నీ మీద చేయి చేసుకోకపోయుంటే ఏజే నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చి ఉండేవాడోనని భయం వేసి అక్కడున్న అందరి నోళ్లు మోయించడానికి నీ మీద చేయి చేసుకున్నాను భాను. నాకేమీ బాధ అనిపించలేదు జయమ్మ. నీ కోడళ్ల ముందు నీకు జరిగింది అవమానమే, కానీ ఏజే వైపు నుంచి ఆలోచించాను. ఏజేకి కుటుంబం అంటే ఎంతో అపేక్ష. ఈ కుటుంబం ముక్కలైపోతే భరించలేడు. అందుకే వాళ్ళందరినీ అదుపాజ్ఞల్లో ఉంచుతున్నాడు. ఇవాళ వాళ్ళు గీత దాటి వెళ్లి నష్టపోయారు. ఇంకాస్తుంటే వాళ్లలో వాళ్ళు మనస్పర్ధలు పెంచుకొని విడిపోయేవారు. అందుకు ఏజే నిన్ను క్షమించి ఉండేవాడు కాదు. నేను నీ మీద కోపం చూపించటం వల్ల ఏజే శాంతించాడు. అందరూ కలిసి నన్ను ఇంట్లో దండగ మనిషి అని అవమానించేసరికి నిన్ను నోరు జారిన మాట నిజమే. అది ఇంత దూరం దారి తీస్తుందని బేకారిని నాకేం తెలుసు? అప్పటికి వీళ్ళు చేసే పని ఏజే దాకా రాకూడదని చాలా ట్రై చేశాను జయమ్మ. కానీ నా టైమే బాగాలేదు. ఇదంతా ఏజే మనసులోంచి చెరిపేయాలంటే ఏజేకి నచ్చిన పని చెయ్యాలి నువ్వు. మళ్ళీ నీ మీద ఏజేకి మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలి. అదేమిటో నువ్వే ఆలోచించు. లైఫ్ అంటే నీదే. నీ ఫేస్ లో ఇరిటేషన్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేదు. నన్ను చూడు, ఎంత ఇరిటేటెడ్ గా ఉన్నాను. ఏంటి, ఎందుకని అడుగుతున్నావా? ఇప్పుడు దుక్కి దున్ని నార పోసి నీరు పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట రైతు చేతికి రాకపోతే ఎలా ఉంటుందో చెప్పు. బాధపడతాడు కదా. మరి అలాగే నేను కూడా ఒక పథకం ప్రకారం ఏజే కొడుకుల్ని రెచ్చగొట్టి వాళ్ళకి బిజినెస్ చెయ్యాలన్న ఆలోచన తీసుకొచ్చి ఒక ఫేక్ ల్యాండ్ కొనిపించి అది కొనడానికి వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పించి వాళ్ళు బ్యాంకుకి వెళ్తే బకరాలయ్యేలా చేసి ప్రతిదీ నా ప్లాన్ ప్రకారమే జరిగేలా చూసుకుంటే ఆ ఏజే చివరి నిమిషంలో ఎంటర్ అయ్యి నా కష్టం మొత్తం వృధా అయ్యేలా చేశాడు. చేశాడు. కనీసం ఆ కొడుకుల్ని 4 తన్ని ఇంటి నుంచి వెళ్ళగొడతాడనుకుంటే అలా చేయకుండా చాలా సింపుల్ గా తీసుకెళ్లాడు. అదే 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 నన్ను మరింత టెన్షన్ కి గురి చేసింది. కానీ నా జాతకం ప్రకారం
నాకా అబ్బా, వెదకబోయిన వెహికల్ కళ్ళ ముందే కనిపించింది. ఆటో అన్నా, అర్జెంటుగా వస్తావా? పంచర్ అయింది. పంచర్ రైడింగ్ కూడా అయ్యింది కదన్నా. ఆ, నాకు వేరే పని ఉంది. నాకు అర్జెంట్ పని ఉంది. ఆ, వేరే ఆటో చూసుకో. కానీ లారా, జాగ్రత్త, లోపల డ్రగ్స్ ఉన్నాయని ఎవరికి అనుమానం రాకూడదు. తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్నగా చేర్చు. వెళ్ళు. నాకు కొత్త తెలుసులే. అన్నా ప్లీజ్ అన్నా, నాకు హీరోయిన్ ఛాన్స్ పోతుంది. టైంకి చేరుకోవాలి ప్లీజ్ అన్నా. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఒక్క ఆటో కూడా లేదు. ప్లీజ్ అన్నా ప్లీజ్. అరే నాకు కుదరదంటే వినిపించుకోవేంటి? వెళ్ళి వేరే ఆటో చూసుకో. పాపం ఆ అమ్మాయి నిన్ను అంత బ్రతిమాడుతుంటే డ్రాప్ చేయొచ్చు కదా, తీసుకెళ్ళు. ఆటోలో ఆ అమ్మాయి ఉంటే నీ ఆటోలో డ్రగ్స్ ఉన్నాయని ఎవరికి అనుమానం రాదు. పోలీసులు అసలు అనుమానించరు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. 300 అవుతుంది, ఇస్తే డ్రాప్ చేస్తా. ఇస్తా అన్నా, ఇస్తాను. సరే. ఈ బేకరీ పొద్దున్నే ఫ్రెష్గా ఉండే నా మూడ్ని డిస్టర్బ్ చేసింది. అనవసరంగా కారెక్కించుకున్నాను. ఈ బేకరీ ఫోన్ కార్లోనే మర్చిపోయి దిగినట్టుంది. అయినా వదిలేసిపోతానని తెలియదు కదా. హలో, భానుగారు లేరా అండి? తను మీ ఆఫీస్కే బయలుదేరిందే. ఆడిషన్కి టైం అవుతుందండి, ఇంకా రాలేదు. మేడం కోసం వెయిట్ చేస్తున్నా. తన సెల్ ఫోన్ నా కారులోనే మర్చిపోయి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుందిలేండి. ఓకే సార్. ఈ బేకరీ ఫోన్ నా దగ్గర ఉంటే ప్రతి కాలు నేనే అటెండ్ చేయాలి. వెనక్కి వెళ్ళి ఇచ్చేసొద్దాం. పిచ్చి కుక్కల్లా ఆగకుండా వెంట పడతారేంట్రా? ఆగండ్రా, అలసిపోయాను. రే అదిగోరా అక్కడుంది.
అమ్మాయి ప్రభాస్, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంకా వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఎలా ఉంటా? అమ్మాయి ప్రభాస్, వీళ్ళంతా డ్రగ్స్ సప్లై చేసే ముఠానా? అంటే వీళ్ళు దేశద్రోహులు. కానీ నేను వెళ్ళి దేశభక్తి మీద సినిమా తీసే సినిమా కోసం ఆడిషన్స్ కి అటెండ్ కావాలి. మంచి వేషం. పర్లేదు, వేషం కన్నా దేశం ముఖ్యం. డ్రైవర్ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా. సొంత చెల్లెల్లాగా అనుకుని తీసుకెళ్తున్నావు. 300 ఎగ్గొడదామని చూస్తున్నావా? అయ్యో, 300 ఏంటన్నా, 500 తీసుకో. రైట్ తీసుకోనా? నాకు వేషం ముఖ్యమన్నా. అందుకే నువ్వు 300 అడిగినా నేను 500 ఇస్తానంటున్నాను. అన్న, ఇక్కడే లెఫ్ట్ తీసుకో. సరే. అన్న, ఇక్కడ లెఫ్ట్ తీసుకో. ఈ గుండోన్ని చూసి రీసెంట్ గా తిరుపతి మొక్కు తీర్చుకున్న భక్తుడు అనుకున్నాను, కానీ వీడికింత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనుకోలేదు. ఎలా? ఇప్పుడు ఏం చెయ్యాలి? సార్ సార్, ఆటో నుంచి ఎవరో గుడ్డు విసిరి వెళ్తున్నారు సార్. డ్రైవర్ పోనీ. ఆ పిల్ల పోలీసులకు పట్టించేసిందే. మనం వెళ్తే మనము దొరికిపోతాం. వెనక్కెళ్ళిపోవడం మంచిది. పద. ఎరా, పోలీసుల మీద కోడిగుడ్డు వేసి వెళ్తావరా? సార్, గుడ్డు విసిరింది నేను, కానీ మీరు పట్టుకోవాల్సింది వాణ్ణే. గట్టిగా పట్టుకోండి సార్. వీడు డ్రగ్స్ ముఠాకి చెందినవాడు. ఇదిగోండి. ఏం చేయాలో అని ఇంతసేపు టెన్షన్ పడుతుంటే సమయానికి మీరు కనిపించారు. చాలా థ్యాంక్స్ సార్. లేదమ్మా, ఈ క్రెడిట్ అంతా మీదే. ఒక ఆడపిల్లగా ఇంత ధైర్య సాహసాలు చేసి డ్రగ్స్ పట్టించి దేశానికి సేవ చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కొట్టండి కొట్టండి, నీకుంటది. రే గుండు, నీకు 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నంబర్ 1, చేతనైతే దేశానికి సేవ చేయగాని చెడు చేయకు. నంబర్ 2, ఇది నీకు క్లారిటీ కోసం చెప్తున్నా, నీ గుండులో గుజ్జు లేదు. నంబర్ 3, ఇది కన్ఫర్మేషన్ అనుకో, ఇన్ఫర్మేషన్ అనుకో, వీళ్ళు నీ గుండు పగల కొడతారు. వస్తా. మేడం 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 మేడం, ఒక హీరోయిన్ గా, ఒక డైనమిక్ గా ఒక కేసు పట్టించారు. ఒక్క సెల్ఫీ మేడం. సినిమాల్లో యాక్షన్ చేయకముందే పెద్ద సెలబ్రిటీని అయ్యాను. విన్నారు కదా, ఇందులో నేను చేసిన తప్పేమైనా ఉందా?
దేశం కోసం వేషం త్యాగం చేసినందుకు పోలీసు పొంగిపోయి సెల్ఫీ దిగాడు తెలుసా? ఓ టైరు, అమ్మ నా పిల్లం ఇది వచ్చింది. ఎవత్తది? ఎక్కడుంటది? ఈ పిల్లెవరు? ఇది ఎందుకు కట్టిపడేశావు? అదేమైంది? అసలు ఏమైంది? ఇదేంటి ఇంకో పిల్ల? భద్రం, నేను చెప్పేది విన్నాను. నేనేం చేయలేదే. అవునా? మరి మరి దీన్నేమంటారు? అంటే ఫోటోలు మన వాళ్ళకి పంపించబోయి పొరపాటున అక్కకి పంపించాను బావా. ఫోటో ఎలా వస్తే ఏంటి? ఇది ఫోటోలకి ఎలా వచ్చిందని అడుగుతున్నాను. అయ్యో, ఇది ఇది కాదే, అది చిచి వాడు. వాడేంటి వాడు? వీడు మన మనిషే, మగాడు. అంటే మగాడుతో ఎవరిలో పూలు పెడుతున్నావయ్యా? నేను దీన్ని ఊరికే వదలను. ఈ సంగతి బయట చెప్తాను. నీ బతుకు జట్కా బండి చేస్తాను. రోజా గారా, నిన్ను మీడియా ముందు నిలబెడతాను. దాన్ని కావలించుకుని గంట కాకముందే వేరే ఇంకో పిల్లని ఎత్తుకొచ్చి కట్టి పడేస్తావా? లేదు, అదే అక్క అన్నావంటే పచ్చడి చేసేస్తాను. నీ సారీ వదినా, ఈ అన్న నన్ను కిడ్నాప్ చేశాడు వదినా. పైగా గంటలో చచ్చే ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. నన్ను కాపాడుదినా. ఏమయ్యా, ఏంటిదంతా? టైర్ల వ్యాపారం అన్నావు. నువ్వు చేసే దందా అంతా ఇదా? నా వల్ల కాదు. నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను. భద్రం, ఇచ్చేస్తాను. అయ్యో, నేను చెప్పేది వినవే. నీకు తెలుసు కదా, నిన్ను చేసుకున్నాక అలాంటి ఎక్స్ట్రా ఇన్నింగ్స్ ఏమీ లేవని. అబద్ధం చెప్తున్నాడక్క. అటు చూడు, చీర జాకెట్ కనిపిస్తాయి. అది నువ్వెలా కట్టుకోవటం లేదు కదా అని డెన్లో తడిగుడ్డేద్దామని నేనే తీసుకొచ్చా. అబద్ధాలు ఆడకు. వామ్మో వాయో, నా బతుకు పంచర్ చేసేసావు కదయ్యా. గాల్లేని ట్యూబ్ చేసి పడేసావు. ఒరే ఒక్క నిమిషం, ఇంకొక్క నిమిషం కూడా ఈ మొగుడుతో నేను కాపురం చేయలేను. మంచి లాయర్ దగ్గరికి తీసుకెళ్ళు. తీసుకో. ఈ బోర్డు ఫోన్ మనకెందుకురా? హలో భద్రం, ఇదిగో భద్రం.
ఆగో, అందరూ ఊహించిందే జరిగింది. ఏయ్, ఉన్నదోటి కూర్చి దాంతో ఎందుకు? నీ పెళ్ళం నా సామ్రాజ్యాన్ని కూల్చేసింది. అంతేకాదు, నా కాపురాన్ని కొబ్బరి చెక్కల్లా 2 ముక్కలు చేసింది. నీకు దండం పెడతాను, నీ పెళ్ళ నువ్వే తీసిపో. నువ్వు వింత శిక్ష అనుభవిస్తావు. నీకు వేరే శిక్ష అక్కర్లేదు. ఈ పిల్ల నీ ఇంట్లో ఉంటే చాలు, నిన్నెవ్వడూ బాగు చేయలేడు. రోజుకో ఎపిసోడ్ చూస్తావు. బాయ్. ఆగో, ఆ ఇంజెక్షన్ కి యాంటీడోస్ ఇచ్చేవాళ్ళు. అది పాయిజన్ ఇంజెక్షన్ కాదు. అయినా నీ పిచ్చి గాని, ఈ పిల్లకి అలాంటి ఇంజెక్షన్లు ఎన్ని ఇచ్చినా పనిచేయు. నీ కర్మ నువ్వు అనుభవించు. సాయిరాం. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో కట్లు విప్పేసుంటే వీళ్ళందరినీ మట్టి కరిపించేదాన్ని. ఎందుకు? లెగ్ పెట్టి వాడి సామ్రాజ్యాన్ని కూల్చేసావు కదా. ఇంత రచ్చ అవసరమా? నీ పాటికి నువ్వు వెళ్లకుండా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావు? వేషం కన్నా దేశం ముఖ్యం. జై హింద్. అబ్బా, అసలు మీ వల్లే ఇంత జరిగింది. నన్ను కామ్గా సినిమా ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళుంటే ఇంత దూరం వచ్చేదా? వాడెవడో ఆటోలో డ్రగ్స్ తీసుకెళ్లడం ఏంటి? అది పోయి పోయి నా కంట పడడం ఏంటి? నేను పోలీసులకు అప్పచెప్పడం ఏంటి? అంతవరకు అయితే ఓకే. ఆ తర్వాత ఫాలో అయిన రౌడీలు నన్ను చేసి చేయడం ఏంటి? నా కర్మ కాలి నేను వాళ్ళ గ్యాంగ్ లీడర్ కే దొరికిపోయి జరిగిందంతా చెప్పడం ఏంటి? వాడు నన్ను కట్టేయడం ఏంటి? మీరొచ్చి కొట్టడం ఏంటి? నోరెత్తే ఉంటే తల బయట పెట్టి డోరేస్తాను. ఇంటికెళ్లే వరకు నోరు విప్పకు, లేకపోతే ఇక్కడే దింపేస్తాను. జాగ్రత్త. బాగైంది. ఏంటి బాగా అయింది అనుకుంటున్నావు కదూ? కారు కనుక కదలకపోవాలి, ఇంటి వరకు నీతోనే తోయిస్తాను. ఇదిగో, జరిగిందేది ఇంట్లో చెప్పుకో. ఎందుకు? నువ్వేమీ ఒలింపిక్స్ లో పథకం సాధించుకుని రాలేదు. దారిని పోయే కంపెనీ చున్నీకి తగిలించుకున్నావు. కంప గురించి చెప్పకపోయినా చున్నీ గురించి కూడా చెప్పకూడదా? అసలు నోరు విప్పకూడదు. ఎవరిని ఏమంటున్నారు మీరు? పెట్రోల్ ధర తగ్గమంటే తగ్గుతుందా? బంగారం రేటు తగ్గమంటే తగ్గుతుందా? ఉల్లిపాయ రేటు
అలాంటిది భాను నోరు విప్పొద్దంటే అదెలా సాధ్యమవుతుంది? ఆపో. ఇంటి ప్రాబ్లంని, ఇంటర్నేషనల్ ప్రాబ్లంని, స్టాక్ ఎక్స్చేంజ్ ని తీసుకెళ్లి రైతు బజార్లో ఉల్లిపాయల్లో అమ్మకం. లోపలికొచ్చి నోరు మూసుకుని ఉండు. ఏదైనా చెప్పదలుచుకుంటే నేను చెప్తాను. ఓ, నన్ను అడిగితే? నీకు దేని గురించి తెలియనట్టే ఉండు. అలాగే. అమ్మయ్యా, ఇద్దరూ వచ్చేసారు. క్షేమంగా తిరిగి వచ్చారు. ఇద్దరూ కలిసి వెళ్లి కలిసి వస్తున్నారా? నాకేమీ తెలియనట్టే ఉండమన్నారు. అవును, డ్రాప్ చేసి వెళ్ళి పికప్ చేసుకుని వచ్చాను. భాను, కాయా పండా? ఎర్రకాయ పచ్చకాయ జయమ్మా. నువ్వు తిన్న కాయల గురించి మాట్లాడలేదు. వెళ్ళిన పని అయిందా లేదా అని అడుగుతుంది. ఓ అవునా, వేషం కన్నా దేశం ముఖ్యం కదా జయమ్మా, అందుకే. ఆవేశపడద్దు. అవే డైలాగులు రిపీట్ చేసి చెప్పొద్దు. ఏమైంది? కిడ్నాప్ అయింది. కిడ్నాప్ సీన్ చేశానని చెప్తుంది. నటించి నటించి వలసిపోయావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. అలాగే. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఏమైంది నాన్న? ఏం లేదు జయమ్మా, అలసిపోయాను. మళ్ళీ మాట్లాడతాను. ఇద్దరు కలిసి ఏదో దాస్తున్నారు. ఏం జరుగుతుంది? ఎక్కడా? ఇంట్లోనా? నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో నేను తెలుసుకోగలను. మా కళ్ళు కప్పి ఏం చేస్తున్నావని అడుగుతున్నాను. నాకు అలాంటి అలవాటు లేదు. మరి ఎలాంటి అలవాట్లున్నాయి? ఎంతమంది ఎన్ని తిట్టినా మనల్ని కాదులే అన్నట్టు దులిపేసుకుని వెళ్లిపోయే అలవాటుందా? చీకొడుతున్నా, చీదరించుకుంటున్నా, రోషం పౌరుషం లేకుండా ఆ మనిషి వెనకాలే తిరిగే అలవాటుందా? ఇంట్లో నుంచి పొమ్మంటున్నా ఆ ఇంటి గేటునే పట్టుకుని వేలాడే అలవాటుందా? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. ఏంటి అవమానమా? అవమానం అనేది ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లాంటివి ఉన్నవాళ్లు ఫీల్ అవ్వాల్సింది. నీకలాంటివి లేవు కదా. లేవు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావక్క? ఎలాగంటే ఉన్న మేధస్సునంతా వాడి ఈవిడ గారు గతంలో కొన్ని ఘనకార్యాలు చేశారు. వాటిని మెచ్చి ఏజే ఈవిడ్ని మెడపెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. మామూలుగా సిగ్గు రోషం ఉన్నవాళ్లు ఎవరైనా అయితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. కానీ ఇక్కడ భాను కదా,